వెల్కమ్ టు R5 టీవీ. నేను స్మలత. తిరుపతి శిల్పారామం వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఉగాది పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ చైర్మన్ పొన్నా చెంగల్ రాయుడు, అధ్యక్షులు ML నాయుడు అధ్యక్షతన డాక్టర్ సాధన, డాక్టర్ దామోదరంకి ఉగాది పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డప్ప, విజయ్ కుమార్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని పొన్నా చెంగల్ రాయులు ఒక ప్రకటనలో తెలియజేశారు. వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఇక్కడ ఏకీకృతం అయినాము. ఈ సందర్భంగా మేమంతా ఇక్కడ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నాము. ఈడ వచ్చిన అందరికీ పెద్దలకి నా శుభాకాంక్షలు, అందరికీ నా ధన్యవాదాలు. ఇది చాలా శుభకరమైన రోజు, కొత్త సంవత్సరం, తెలుగు సంవత్సరం. మనం ఇలాగే ప్రతి సంవత్సరం ఉగాది రోజు అందరూ కలిసిమెలిసి జరుపుకొని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. జై హింద్. ఉగాది అంటే యుగము ఆది, యుగము ప్రారంభం. ఉగాది అంటే తెలుగు సంవత్సర ఆది. మన తెలుగు ఆంధ్ర, తెలంగాణ, అలాగే కర్ణాటక, తర్వాత ముంబైలో కూడా చేసుకుంటారంట. కానీ ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉగాది పండుగను, మొదటి పండుగను చాలా ఆహ్లాదకరంగా మంచి మామిడి, ఇప్పుడిప్పుడే పూసేటటువంటి మామిడి కాయలు కానీ, వేప పూలు కానీ, అలాగే బెల్లం కానీ, ఇలాగే అన్నీ కలగలిపి, అంటే జీవితంలో మనిషికి బెల్లం ఏ విధంగా సుఖాన్ని ఇస్తుందో అదేవిధంగా వేప అనేది చేదు కష్టాలను కూడా ఇస్తుంది. నేను ఈ సంవత్సరం మన వాకర్స్ అందరికీ కూడా ఎక్కువ
బెల్లం బాగా సుఖాలతో ఉండేటటువంటి ఇది ఇవ్వాలని చెప్పేసి అలాగే కష్టాలను తగ్గించి సుఖాలు బాగా ఉండేటట్టు అందరూ సంతోషంగా ఉండేటట్టు ఈ ఉగాది రోజున ప్రజలందరూ తర్వాత ప్రజాప్రతినిధులు కానీ అన్ని డిపార్ట్మెంట్ వర్కర్స్ కానీ ఇక్కడ వాకర్స్ అసోసియేషన్లో శిల్పారామంలో చాలా ఘనంగా చేస్తున్నందుకు ప్రెసిడెంట్ గారికి సారు చైర్మన్ గారు పిసి రాయల్ సార్ గారికి తర్వాత మా డాక్టర్స్ డాక్టర్ సాధన మేడం డాక్టర్ దామోదర్ సారు డాక్టర్ పవన్ గారు అందరికీ ఉగాది పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఉగాది శుభాకాంక్షలు. యుగ పురుషుడికి 60 సంవత్సరాలు ఒకసారి మారుతూ ఉంటే ఇప్పుడు 39వ ఉగాది నాడు విశ్వవసు నామ సంవత్సర జరుపుకుంటున్నాము. సో ఇది ప్రతి చైత్ర శుద్ధ పాడ్యమి నాడు యుగాదిగా జరుపుకుంటాం. సో చాలా రకాలుగా దీనికి స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంది. కలియుగం మొదలైనప్పుడు యుగాదిగా కొంతమంది కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా శాలివాహనులు వాళ్ళ యుగం నుంచి కూడా ఇది యుగాది అనేది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా తెలంగాణ, కర్ణాటక ఇటువంటి రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు. సో మన పవిత్ర తిరుపతి క్షేత్రం, మనం ఇప్పుడు తిరుచానూరులో ఉన్నాము. సో కృష్ణుడు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, రాధ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ తిరుచానూరులో వచ్చారని, ఇక్కడ వచ్చి ఆయన అన్ని అయిపోయిన తర్వాత శూన్యంగా ఉన్నారు తపస్సు చేస్తూ. సో ఈ కలియుగ అంతం, దాని తర్వాత కలియుగం తర్వాత పద్మావతి అమ్మవారు తిరుపతికి రావడం, సో ఇవన్నీ కూడా చాలా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ప్రదేశంలో ఉన్నాము. సో యుగాది నాడు అందరూ కూడా మంచి ఆలోచనలతో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎటున్నా కూడా కాలంలో చూసుకుంటుంది, అమ్మ చూసుకుంటుంది అని ఉంటూ మన మైండ్ ని ప్రెజెంట్ గా పెట్టుకొని ముందుకు వెళ్ళాలని అందరూ బాగున్నారు. మిత్రులకి, సేవా తత్పరులకి, సమాజ సేవకులకి, దైవభక్తులకి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా విశ్వావసు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. విశ్వావసు అనగా విశ్వమంతటిని వసుదైక కుటుంబంలాగా తయారు చేసే అవకాశం ఉంది కాబట్టి దాంతోపాటు ప్రతి ఒక్కరూ కూడా తెలుగు వారితో పాటు అన్ని ప్రాంతాల వారు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అనుకున్నవన్నీ నెరవేరాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను. జై హింద్.